హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ప్రతి ఒక్కరికి తెలియాల్సింది, ప్రతి ఒక్కరిలో ఉన్నది స్వాట్. వాట్ ఈస్ స్వాట్ అనాలిసిస్ సార్? తప్పకుండా. సాట్ అనాలిసిస్ అనేది వాళ్ళు ఇట్ ఈస్ అ టూల్ విచ్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్స్ టు హ్యావ్ ఎన్ ఇన్వెంటరీ. అంటే వాళ్ళ లోపల ఉన్న లోపాలు, వాళ్ళలో ఉన్న బలమైన విషయాలని, ఆ తర్వాత మన ముందు ఉన్న అవకాశాలు, అదే ఆపర్చునిటీస్ అంటారు. అలాగే మన కాంపిటీటర్స్, దాన్ని ఇంగ్లీష్లో థ్రెట్స్ అంటారు. ఓకే, సో SWOT అంటే S అంటే స్ట్రెంగ్త్స్, W అంటే వీక్నెసెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్స్. స్ట్రెంగ్త్స్ బేసికలీ ఈ 4 అంటే ఇట్లా ఒక డయాగ్రామ్ అండి, అది 4 డబ్బాలు ఉంటాయి దాంట్లో. సో ద ఫస్ట్ బాక్స్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్స్ అంటారు. సో ఒక మనిషి లేదా ఒక కంపెనీ కావచ్చు, ఎందుకంటే సాట్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కంపెనీస్ దీన్ని బాగా ఉపయోగించాయమ్మ. పెద్ద పెద్ద కంపెనీస్, అమెరికాలో ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో కంపెనీస్ ఏం చేసేవారంటే, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని చోట్ల ఒకేలాగా అమ్ముడుపోదు. కొన్ని సిటీస్లో బాగా అమ్ముడుపోతాయి, కొన్ని సిటీస్లో తక్కువ అమ్ముడుపోతాయి. సో ఎందుకు కొన్ని దేశాల్లో మా ప్రోడక్ట్స్ అమ్ముడుపోవట్లేదు, ఎందుకు కొన్ని దేశాల్లో బాగా అమ్ముడుపోతుంది అనే ఒక అనాలిసిస్ చేయడానికి ఈ సాట్ అనాలిసిస్ని ఉపయోగించేవాళ్ళు. వాళ్ళ కంపెనీలో ఉన్న పెద్ద పెద్ద మార్కెటింగ్ సిబ్బంది, ఆఫీషియల్స్ లేదా సేల్స్ ఆఫీషియల్స్ అందరూ కూర్చుని ఒక పెద్ద బోర్డు పైన స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అన్నీ రాసుకుని అనలైజ్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ అంటే బాగా డిస్కషన్ చేసి ఒక ఫైనల్ అనాలిసిస్ చేసేవాళ్ళు అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి, ఒక కంపెనీ కాకుండా ఒక మనిషికి సాట్ అనాలిసిస్ ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. సో ఒక కాగితం పైన మనం ఇలా ఒక పేపర్ పైన ఇలా తీసుకుని దాన్ని 4 పార్ట్స్లో డివైడ్ చేసేసి, దాంట్లో పైన వచ్చేసి స్ట్రెంగ్త్స్ అన్నిటిని మనం రాసేసేయాలి. అంటే ఒక మనిషిలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ స్టూడెంట్లో స్ట్రెంగ్త్స్ ఉంటాయి. గుడ్ ఫ్లూయెన్సీ, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చాలా బాగుంది, చక్కటి స్మైల్ ఉంది, తర్వాత తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసాడు. ఈ 3 తన స్ట్రెంగ్త్స్. అలాగే ఇప్పుడు వీక్నెసెస్ గురించి మాట్లాడదాం. వీక్నెసెస్ ఏముంటుంది, కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడినా సరే, ఓ 4-5 ముందు వచ్చి మాట్లాడరా అని చెప్పగానే వాడు కింద మీద అవుతాడు, కొంచెం అనీజీనెస్ ఫీల్ అవుతాడు, చెప్పలేకపోతాడు, తడమాడుతాడు. దట్ కుడ్ బి ఎ వీక్నెస్. అదొక వీక్నెస్ కావచ్చు. సో అది వీక్నెస్ బాక్స్లో మనం అది తను వేసేయచ్చు, స్టేజ్ ఫియర్ అని చెప్పేసి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కువ శాతం మన యువకుల్లో ప్రాబ్లం ఏంటంటే అదొకటి, స్టేజ్ ఫియర్. రెండవది, కొంతమందికి ఫ్లూయెన్సీ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ కుర్రాడి నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇతనికి మంచి ఫ్లూయెన్సీ ఉంది. కొంతమందికి ఫ్లూయెన్సీ విల్ బి ద వీక్నెస్. కొంతమందికి బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వెయిట్ తగ్గించాలి, అది కూడా ఒక వీక్నెస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏవియేషన్లో లేదా హాస్పిటాలిటీ కస్టమర్ సర్వీస్లో చూసుకుంటే కనుక, యంగ్స్టర్స్కి మంచి బిఎంఐ, కరెక్ట్ వెయిట్, బాడీ ఫ్యాట్ కంటెంట్ ఇదంతా ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్లో ఉండాలి అని వాళ్ళు ఎదురు చూస్తారు, గుడ్ లుకింగ్ పర్సనాలిటీ అని చెప్పేసి. సో అది కూడా ఒక వీక్నెస్ కావచ్చు. సో స్ట్రెంగ్త్స్ వచ్చేసాయి, వీక్నెసెస్ వచ్చేసాయి. ఇప్పుడు దీనికి వద్దాం, ఆపర్చునిటీస్ అంటే ఏంటి? అవకాశాలు. అంటే ఆపర్చునిటీస్ జనరల్గా చెప్పాలంటే జాబ్ వేకెన్సీస్ అని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సాట్ అనాలిసిస్ ఫర్ అ యంగ్ బాయ్ ఆర్ అ యంగ్ గర్ల్, వాళ్ళ గురించి చేస్తున్నాం. సో ఆపర్చునిటీస్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి కరెంట్లీ మన ఇండియాలో చాలా స్టార్టప్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకుందాం కాసేపు. ఆ తర్వాత కస్టమర్ సర్వీస్, కొత్త కంపెనీస్ ఎయిర్పోర్ట్లో కూడా నేను చూశాను ఇటీవల కాలంలో, చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చేసాయి అక్కడ. సో అక్కడ యువకులు చాలా అవసరం, గుడ్ లుకింగ్, ఎనర్జెటిక్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ ఏజ్ గ్రూప్లో మాకు కావాలి, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, బాగా మాట్లాడగలగాలి, హ్యావ్ ఎ ప్లెజెంట్ పర్సనాలిటీ, ప్లెజెంట్ ఫేస్, ఇవన్నీ రాస్తారు. వాట్ ఈజ్ ఆల్ దిస్ ఈజ్ ఆపర్చునిటీస్. సో మీకు ఉన్న స్ట్రెంగ్త్స్కి కావలసిన అంటే తగ్గే ఆపర్చునిటీస్ ఏంటి, మీకు తగిన ఆపర్చునిటీస్ ఏంటి, 1-2 ఉంటాయి, అవి కూడా రాయండి. ఒకవేళ లేనప్పుడు వదిలేయండి, పర్లేదు. ఎందుకంటే కరెంట్లీ కొంతమంది ఇప్పుడు ఇంకా చదువుల్లో ఉంటారు, వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఆపర్చునిటీస్.
థ్రెట్స్. మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా మనకి కంపల్సరీగా థ్రెట్స్ ఉండే ఉంటారు. థ్రెట్స్ లేనిది ఆ థ్రిల్ ఉండదు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది రాదు. సో కాంపిటీటర్ ఈజ్ నథింగ్ బట్ థ్రెట్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాంపిటీటర్. సో ఇప్పుడు ఈ 4 బాక్సెస్ నేను చెప్పాను మీకు. దీన్ని ఇమాజిన్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించే టైంలో, సరే నేను స్ట్రెంగ్స్ రాశాను, నేను వీక్నెసెస్ రాశాను, ఒకటో రెండో ఆపర్చునిటీస్ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, వేకెన్సీస్ కనిపిస్తున్నాయి, నాకు ఈ ఇండస్ట్రీలో నాకు తగిన జాబ్స్ నా కంటికి కనిపిస్తున్నాయి, అలాగే నాకు థ్రెట్స్ రాబోతున్నారు, ఇప్పుడు ఇంకా రాలేదు, వస్తారు. నేను కంపెనీ జాయిన్ అయితే అప్పుడు నాకు థ్రెట్స్ వస్తారు, ఇప్పుడు ప్రస్తుతం లేదు. సో ఇలా 4 బాక్సులు మన ముందు ఉన్నప్పుడు ఒక క్లియర్ అనాలిసిస్, క్లియర్ పిక్చర్ మన ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం వీక్నెసెస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటి? స్ట్రెంగ్స్ ఎవరు ఎత్తుకుపోరు. మన స్ట్రెంగ్స్, మన బలాలు అవి మన దగ్గరే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళదు. గ్రాడ్యుయేషన్ చేశారు, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. మీకు ఏజ్ ఉంది, యంగ్, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. వీక్నెసెస్, వెయిట్ తగ్గించాలి, ఎలా? యాక్షన్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ప్లాన్ కింద SWOT అనాలిసిస్ కింద యాక్షన్ ప్లాన్ రాసేసి వాట్ ఈస్ ద వర్క్ యూ హ్యావ్ టు డూ. ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్లో కన్వర్ట్ చేయాలంటే నేనేం చేయాలి ప్రతిరోజు, ఎంతకాలం చేయాలి, ఏ టైం టు ఏ టైం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్, దిస్ ఈజ్ మై వీక్నెస్. వెయిట్ చాలా ఎక్కువ ఉంది, తగ్గించాలి. ప్రతిరోజు జిమ్కి వెళ్తాను, మార్నింగ్ 5 AM to 6 AM జిమ్లో గడుపుతాను 1 hour. ఓ 3 months దాకా కంటిన్యూస్గా 3 months చేస్తాను క్రమశిక్షణతో, సండే లేకుండా, హాలిడే లేకుండా. ఇది చేస్తే నా వీక్నెస్ అనేది స్ట్రెంగ్స్ కాలంలో వస్తుంది. దాన్ని అలా మార్చడానికి నేను చేయాల్సిన యాక్టివిటీ. రెండవది స్టేజ్ ఫియర్ ఉంది, సెకండ్ వన్, ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ఒక టాపిక్ తీసుకొని 2 నిమిషాల పాటు స్పీక్ ప్రాక్టీస్. నెలపాటు రోజు 15 minutes. ఇలా చేయడం వల్ల వీక్నెసెస్ 1 by 1 మీకు స్ట్రెంగ్స్లోకి మారుకుంటూ వస్తాయి. ఒకరోజు మీరు ఆ వీక్నెస్ని తొలగించవచ్చు, టోటల్గా వాటిని స్ట్రెంగ్స్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇది SWOT అనాలిసిస్. వాస్ వెల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.